భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అన్నది మనం చూసాం. విష ప్రచారం చేయడమే కాదు, మరి ఈ కూటమి ప్రభుత్వంలో నుండి ముఖ్యంగా భాగస్వామ్యమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తుంది. ఏదైతే మరి సుప్రీంకోర్టు సిబిఐ సిట్ని ఏర్పాటు చేసిందో ఆ కమిటీ కూడా సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో మరి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా ఎక్కడ గొడ్డు మాంసం కానీ, పంది కొవ్వు కానీ, అదేవిధంగా చేప నూనె కానీ ఏ రకంగా కూడా అందులో కలవలేదు. ఇవన్నీ కూడా ఆరోపణలే అని సిట్ కొట్టుపాడేసింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆ ఫ్లెక్సీలు తొలగించమని అమ్మటి రాంబాబు గారు లాంటి నాయకులు కోరితే వారి మీద దాడి చేయడం, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం మనం చూసాం. ఏ రకంగా వాళ్ళు చేశారా అన్నది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, మెయిన్గా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎవరూ కూడా క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తికి జరిగినటువంటిగానే మరి పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. ఎప్పుడైతే మరి వాగ్దానాలు అమలుపరచగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా హిందువులు అధికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదో రకంగా హిందువులకి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఒక ముద్ర వెయ్యాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆ రకంగా కొత్తగా ఒక స్కెచ్ చేయడం జరిగింది. ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన మరి లడ్డు అంటే, వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎంతో పరమ పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తాం. ప్రపంచంలో నుండి హిందువులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డుని తిని మరి స్వామివారి కృపకి పాత్రలు అవుదామని అందరూ కూడా ఆశిస్తారు. అటువంటిది అంత పవిత్రమైన లడ్డూ విషయంలో అంటే ఎంత నీచానికి మరి చంద్రబాబు నాయుడు అండుకో ఏ రకంగా మరి దిగజారిపోయారా అన్నది మనం చూసాం. మళ్ళీ కొత్తగా ఇంకొక ఆరోపణ మళ్ళీ మొదలుపెట్టారు. బాత్రూములు కడిగే యాసిడ్ని కలిపారు అని. అంటే చంద్రబాబు నాయుడు నీకు సంబంధించి నోరు అడ్డు అదుపు లేకుండా ఇంత పరమ పవిత్రంగా భావించే లడ్డూ విషయమై ఈ రకంగా ఆరోపణ చేస్తే ఇంక ఏ హిందువు కూడా లడ్డూ తినకూడదనా? లడ్డూ అంటే మరి ఎవరైనా సరే మరి లడ్డూ తినాలి అనుకుంటే ఇవన్నీ గుర్తుకొచ్చేలాగా ప్రచారం చేయడం ఎంతవరకు భావ్యం, ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి ఇప్పుడే చెప్తా ఉన్నా, మీకు వ్యక్తిగతంగా కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన తీర్చుకోండి. అంతేగాని పవిత్రమైన లడ్డూని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ రాజకీయాల్లోకి లాగొద్దు. అంటే లేదంటే ఈ రకంగా లడ్డూ పవిత్రతని మీరు దెబ్బతీయడమే కాకుండా లడ్డూ అంటే ఒక చులకన భావం వచ్చేలాగా ప్రవర్తించిన మీకు రానున్న రోజుల్లో మరి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా శిక్ష వేస్తారంటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ